హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా భారతరత్న అవార్డులు 2024 గురించి చూద్దాం. రాష్ట్రపతి భవన్ 2024 మార్చి 30వ తేదీ 5గురు భారతరత్న అవార్డు గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను 5గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ మంత్రి కర్పూరి ఠాకూర్, మాజీ ప్రధాని పివి నరసింహారావు, మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కేంద్రం భారతరత్న ప్రకటించింది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం ఈ పురస్కారంతో సత్కరిస్తుంటుంది. ఇప్పటి వరకు 53 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో ఈ పురస్కారాన్ని 3కి మాత్రమే ప్రకటిస్తుంటారు. కానీ దీనికి పరిమితి మాత్రం లేదు. 1999లో ఈ పురస్కారాన్ని 4గురికి అయితే ప్రదానం చేశారు. అప్పటి నుండి ఏడాదికి 3గురికి మాత్రమే ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ 2024 భారత రత్న అవార్డు గ్రహీతలు ఎవరో చూద్దాం. పివి నరసింహారావు మరణానంతరం ఇచ్చారు, మాజీ ప్రధానమంత్రి. చౌదరి చరణ్ సింగ్ మరణానంతరం మాజీ ప్రధానమంత్రి. ఎంఎస్ స్వామినాథన్ మరణానంతరం వ్యవసాయ శాస్త్రవేత్త. కర్పూరి ఠాకూర్ మరణానంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఎల్కే అద్వానీ బీజేపీ సీనియర్ నేత. తర్వాత 2015 తర్వాత భారతరత్న అందుకున్న వాళ్ళు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి, రాజకీయ నేత, మాజీ ప్రధాని కూడా. ఈయనకి 2015లో. నెక్స్ట్ మదన్ మోహన్ మాలవీయ మరణానంతరం ఇచ్చారు, పండితులు, విద్యా సంస్కర్త 2015లో. నానాజీ దేశ్ముఖ్ వచ్చి మరణానంతరం ఇచ్చారు, సామాజిక కార్యకర్త 2019లో. భూపేంద్ర కుమార్ హజారికా మరణానంతరం ప్లేబ్యాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత 2019లో. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ రాజకీయ నేత, భారత మాజీ రాష్ట్రపతి 2019లో. కర్పూరి ఠాకూర్ మరణానంతరం రాజకీయ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి 2024లో. ఎల్కే అద్వానీ రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని 2024లో. నెక్స్ట్ పివి నరసింహారావు మరణానంతరం 1991 నుంచి 96 వరకు భారతదేశ 9వ ప్రధానమంత్రిగా పనిచేసిన భారతీయ న్యాయవాది మరియు రాజకీయవేత్త. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టడంలో ప్రసిద్ధి చెందారు. తొలి తెలుగు వ్యక్తి అన్నమాట పివి నరసింహారావు 2024లో. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ మరణానంతరం భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా 1979 జూలై 28 నుండి 1980 జనవరి 14 వరకు తన సేవలను అయితే అందించారు. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్ మరణానంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, మొక్కలు, జన్యు శాస్త్రవేత్త, మానవతావాది, హరిత విప్లవానికి ప్రపంచ నాయకుడు 2024లో.